శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల పూర్తి మొదటి పుస్తకంలోని 51వ ప్రసంగం ఇప్పుడు మనం విందాం. ఇష్ట ప్రకారం అలవాట్లు చేసుకోవడం, వదిలివేయడం. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, శాండియాగో, కాలిఫోర్నియా, డిసెంబర్ 12, 1943న ఈ ప్రసంగం ఇవ్వబడింది. ఇష్ట ప్రకారం అలవాట్లు చేసుకోవడం, వదిలివేయడం. భగవంతుడు తన పిల్లలకి చేసే ఉపకారాలు అనేకం. ఒక్కోసారి ఆయన ఒక కోరికను వెంటనే తీరుస్తాడు. ఈరోజు సేవలకు వర్షం ఆగితే బాగుంటుందని నేను అడిగాను. జగన్మాత దివ్యవాణి అంది, కొద్దిపాటి ఎండ ఉంటుందని. ఆ పరమాత్ముడి దయ వల్లనే ఈ ఉదయం మనకు ఎండ వచ్చింది. ఈశ్వరుడు తల్లులందరికీ తల్లి, తండ్రులందరికీ తండ్రి, స్నేహితులందరి వెనక ఉన్న స్నేహితుడు. దగ్గరలో ఉన్న వాటన్నింటిలోకి ఆయన దగ్గరవాడని మీరు ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తుంటే మీ జీవితంలో అనేక అద్భుతాలను మీరు చూస్తారు. ఆయన నాతో నడుస్తాడు, ఆయన నాతో మాట్లాడతాడు, ఆయన నాతో అంటాడు, నేను తన సొంతమని. ఇన్ ద గార్డెన్ అనే పద్యం సి ఆస్టిన్ మైల్స్ రాసిన దాంట్లో నుంచి ఈ చరణం ఇక్కడ అనువదించబడింది. ధ్యానం ద్వారా మీరు నిశ్చయంగా తొట్రుపాటు లేని గమనంతో ఆ దివ్యతలానికి దూసుకుపోగలరు. అక్కడ భగవంతుడు మీతో మాట్లాడుతాడు కూడా. ఫ్రాన్సిస్ థామ్సన్ అనే కవి భగవంతుణ్ణి స్వర్గలోకపు వేటగాడని అన్నాడు, ద హౌండ్ ఆఫ్ హెవెన్. భగవంతుణ్ణి ఆయన్ని మనం అర్థిస్తున్నట్లుగా కాకుండా మనను ఆయన బలవంతంగా వెంటాడేవానిగా వర్ణించాడు ఈ కవి. మానవుడు చిక్కులు పెట్టే అనుమానపు గుహలలో దాక్కుని భగవంతుడి నుంచి తప్పించుకుంటున్నాడు. అయినప్పటికీ దివ్య వేటగాడు ఇంకా వస్తూనే ఉండి హెచ్చరిస్తుంటాడు, నువ్వు గనక నాకు నమ్మక ద్రోహం చేస్తే ప్రతిదీ నీకు నమ్మక ద్రోహం చేస్తుంది. భగవంతుడిని మీ నుంచి దూరంగా పోయేలా కనుక మీరు జీవిస్తే మీరు ప్రేమ అన్నదాన్నే మీ నుంచి తరిమేస్తున్నారు. డబ్బు సంపాదనలోను, ఇంద్రియ ఆనందాలలోను, మనం వెతికే ప్రతి దానిలోనూ నిజానికి మనం అన్వేషిస్తున్నది భగవంతుణ్ణి. మనం వజ్రాల కోసం వెతుకుతున్నాం. అందుకు బదులుగా మనం సూర్యకాంతికి మెరిసే చిన్న గాజు ముక్కలను ఏరుకుంటున్నాం. తాత్కాలికంగా వాటి ఆకర్షణకు గుడ్డివాళ్లమై కనుక్కోవడానికి ఎంతో కష్టమైన నిజమైన వజ్రాల కోసం చూడటం మనం మర్చిపోయి, పొందడానికి కష్టమైనప్పటికీ మీ మంచి అలవాట్లే మీకు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే ఆ వజ్రాలు. చెడ్డ అలవాట్లు మిమ్మల్ని సంతృప్తి పరుస్తున్నట్లుగా కనపడేటట్లు చేసే గాజు ముక్కలు మాత్రమే. ఎందుకంటే అవి రావడం ఎంతో సులువు, కానీ అజ్ఞాన జనితమైనవి కాబట్టి చివరికి అవి మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. మితిమీరిన సంతుష్టి మిమ్మల్ని ఆక్రమించుకోవడం వల్ల ఏది మీకు ఆనందాన్ని ఇవ్వదు. ఆ అనుభవాల గుండా నేను పోవాల్సిన అవసరం లేదు. మానవ ఆనందాలకున్న తుదిని నేను చూడగలను. భగవంతుడిలో మాత్రమే యథార్థమైన శాశ్వతమైన ఆనందం ఉందని నేను తెలుసుకున్నాను. వృద్ధాప్యానికి నిజమైన అర్థం ఏమంటే ఆ స్థితిలో ఒకరు ప్రపంచంతో విసిగిపోయి ఉంటారు. జీవితపు ఆనందాలను చూసి నేను చాలా తొందరగా విసిగిపోయాను. దీనికి ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది. తన 11వ ఏటనే తన తల్లిగారి మరణం పరమహంస గారి జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది. అప్పటికే తీవ్రంగా ఉన్న ఆయన ఆధ్యాత్మిక మొగ్గుదలను భగవంతుని పొందాలనే ఉక్కు సంకల్పంలా మారేలా చేసింది. గత జన్మలలో సంపాదించిన దివ్య జ్ఞానం చిరుతప్రాయంలోనే వీరిలో వ్యక్తమైంది. ఆ విధంగా విచక్షణ ఉపయోగించి ఈ ప్రాపంచిక అనుభవాలలో అంతర్లీనంగా ఉన్న భ్రాంతిని, భగవంతుడు ఒక్కడి నుంచే శాశ్వతమైన ఆనందం లభిస్తుందని
వీరు గ్రహించారు. ఇది ప్రచురణకర్త గమనిక కింద ఇక్కడ ఫుట్నోట్లో ఇవ్వబడింది. జీవితపు ఆనందాలను చూసి నేను చాలా తొందరగా విసిగిపోయాను. భగవద్ ఆనందాన్ని గనుక నేను వెతికి కనుక్కోకపోతే ఈ ప్రపంచం నాకు విపరీతంగా విసుగు పుట్టించి ఉండేది. ఆయనలో నేను కనుగొన్న ఆనందం, సమృద్ధి కొలవలేనివి. భగవంతుడు వచ్చినప్పుడు భక్తుల హృదయంలో కలిగే దివ్యానందాన్ని వర్ణించటానికి అనంతకాలం కూడా సరిపోదు. ఇదేమీ అతిశయోక్తి కాదు. ఎందుకంటే భగవదానందం అనంతమైనది, ఎడతెగనిది, నిత్య నవీనమైనది, హద్దులు లేనిది. మనమందరం అప్పుడప్పుడు ఆ ఆత్మ తాలూకు నిత్యానంద స్థితి జ్ఞాపకాలు కలిగే ఉన్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తారు. భగవంతుడిని సాక్షాత్కరించుకున్న సద్గురువు మాత్రమే మనను నిజంగా ప్రేమించగలరు. ఒక సాధారణ మానవుడికి ప్రేమంటే ఏమిటో తెలియదు. ఒకరి సహవాసం మీకు ఆనందాన్ని ఇచ్చినప్పుడు మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నానని అనుకుంటారు. కానీ యథార్థానికి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. అవతల వ్యక్తి కనబరిచే ఆసక్తిని చూసి మీ అహం సంతృప్తి చెందింది. అదంతా అంత మాత్రమే. ఆ వ్యక్తి గనుక మిమ్మల్ని సంతోషపెట్టడం మానేస్తే మీరు అతన్ని ఇంకా ప్రేమిస్తూ ఉండగలరా? తమ కంటే ఇతరులను ఎక్కువగా ప్రేమించటం అనేది అవగాహన చేసుకోవడం ఎంతో కష్టం. ఒక సగటు మనిషికి దాన్ని అభ్యాసం చేయడం ఇంకా ఎక్కువ కష్టం. దీన్ని వివరించటానికి యథార్థ ప్రేమను గురించిన ఒక నిజమైన కథను నేను మీకు చెప్తాను. భారతదేశంలో ఒక భర్త తన భార్యను ఎంతో గాఢంగా ప్రేమించాడు. వేరొక వ్యక్తి ఆవిడతో ఆకర్షణలో పడ్డాడు. ఆ ప్రేమికుడితో ఆవిడ లేచిపోయింది. చివరికతడు ఆమెకు స్నేహితులు, పొత్తులు లేకుండా చేసి విడిచిపెట్టేశాడు. ఒకరోజు ఆవిడ భర్త ఆవిడను చూడడానికి వచ్చాడు. ఆమెతో గౌరవంగా మాట్లాడాడు. నీ ఈ అనుభవం పూర్తయినట్లేనా? రావాలనుకుంటే నువ్వు నాతో ఇంటికి రావచ్చు. నేను ఇంకా మిమ్మల్ని అవమానపరచాలని కోరుకోవడం లేదంటూ ఆవిడ అభ్యంతరం చెప్పింది. సమాజపు అభిప్రాయాన్ని గురించి నేను ఎందుకు లక్ష్య పెట్టాలి అని అతడు బదులిచ్చాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ అవతలి వ్యక్తి నీ శరీరాన్ని మాత్రమే ప్రేమించాడు. నేను నీ నిజమైన నిన్ను, నీ ఆత్మను ప్రేమిస్తున్నాను. జరిగిపోయింది ఏ విధమైన మార్పును తీసుకురాలేదు. అది నిజమైన ప్రేమ. భర్త తన ప్రతిష్ట గురించి అభిమానపడలేదు. ఆయన తన భార్య సంక్షేమాన్ని గురించి మాత్రమే ఆలోచించాడు. మన అలవాట్లు నిజమైన ప్రేమను ఇవ్వడంలో ఒక గొప్ప అవరోధం. మనస్సులో మనమందరం దేవతల్లా ఉండాలని కోరుతాం. కానీ మన అలవాట్లు మనను దెయ్యాల్లా మారుస్తాయి. మంచికే కట్టుబడి ఉండాలని ఉదయం మనం మనస్సులో దృఢ నిశ్చయం చేసుకుంటాం. కానీ రోజులో మనం తీసుకున్న నిశ్చయాన్ని మర్చిపోతాం. ఆత్మ చేయాలనే మనఃపూర్వకంగా ఉంది, కానీ మాంసం బలహీనంగా ఉంది. మత్తయి 26:41 బైబిల్లో చెప్పబడింది. మాంసానికి అర్థం అలవాట్లు. మన ఆత్మ, మన వివేకం మనఃపూర్వకంగానే ఉన్నాయి, కానీ మన మంచి అలవాట్లు బలహీనంగా ఉన్నాయి. గీత అంటుంది, మోక్షం కోసం ప్రయత్నిస్తున్న ఉన్నత స్థాయి సాక్షాత్కారం పొందిన వ్యక్తి చేతనను కూడా ఉత్సాహవంతమైన ఉద్రేకపరిచే ఇంద్రియాలు బలవంతంగా స్వాధీనం చేసుకుంటాయి. భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పబడింది. చాలా మంది అలవాటుకున్న విపరీతమైన స్వభావాన్ని అర్థం చేసుకోరు. కొంతమంది చాలా తొందరగా అలవాట్లు ఏర్పరచుకుంటారు. మంచి అలవాట్లు చేసుకునేటప్పుడు అది సరైనది, కానీ చెడు అలవాట్లను సృష్టించే పనులు చేయడం ప్రమాదకరం. అలాంటి వ్యక్తికి మీరు ఒక్క సిగరెట్ ఇస్తే అతడు పొగసాగడానికి అలవాటు పడే వ్యక్తి కావచ్చు. లేదా ఒక్కసారి మద్యం రుచి చూస్తే అతడు జీవితాంతం తాగుబోతుగా తయారు కావచ్చు.
ఇక్కడ ఫుట్ నోట్లో దీని గురించి ఈ విధంగా చెప్పారు. తమ ముందరి జన్మల నుంచి అంతర్లీనంగా బలమైన చెడు అలవాట్లు తెచ్చుకున్న వారి విషయంలో ఇది విశేషించి యథార్థం. ఆ రకపు చెడు పనిని ఈ జీవిత కాలంలో ఆ ప్రలోభాన్ని మొట్టమొదటిసారి అంగీకరించినప్పుడు ఇంతకు ముందు నుంచే ఎప్పటి నుంచో ఏర్పడి ఉన్న అలవాటు యంత్రాంగాన్ని అవి ప్రేరేపిస్తాయి. ఏ విధమైన అవచేతన మనస్సును కలిగి ఉన్నారో, మీ లోపల దాగున్న సంస్కారాలు ఏవో మీకు తెలియదు కాబట్టి హానికరమైన అలవాట్లకు దారి తీసే పనులను చేయకుండా ఉండటం మంచిది. మనస్సు గనుక వివేకంలోనూ వివేచనలోనూ తగినంత శక్తివంతంగా లేకపోతే అది పీల్చుడు కాగితంలా చెడు అలవాట్లను తొందరగా గ్రహిస్తుంది. ఈ ప్రపంచంలో చాలా మందికి సహాయం అవసరం ఉంది. ఎవరైతే తన ప్రేమకు హృదయపూర్వకమైన ఉపకరణాలుగా అవుతారో వారి ద్వారా భగవంతుడు వాళ్ళకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ మధ్య ఒక విచారకరమైన వ్యక్తి నాకు ఎదురయ్యాడు. ఈ వ్యక్తి తాగినంతసేపు మంచి మనిషి, కానీ తాగడం మొదలు పెట్టగానే కర్కోటకుడిలా అవుతాడు. తాగకుండా ఉంటే ఇతరులకు మంచి చేయడం కోసం ఎంతవరకైనా వెళ్తాడు, కానీ తాగినప్పుడు తన భార్యను కొట్టి భయం సృష్టిస్తాడు. ఆయన నా దగ్గరికి సహాయం కోసం వచ్చాడు. కొద్దిగా గనక అనుసంధానం అయితే నేను అతడికి సహాయపడగలనని నాకు తెలుసు. కానీ చెడు అలవాట్లు ఎంత ఘోరమైనవో చూడండి. ఈ మనిషి గనక మద్యం ప్రభావంలో లేకపోతే మీరు ఇసుమంతైనా చెడును అతనిలో చూడలేరు. అలాంటప్పుడు మద్యపానం అనే తన చెడు అలవాటు గురించి అతడు ఎంత పశ్చాత్తాపంలో ఉంటాడంటే తనను తాను నాశనం చేసుకోవాలనుకుంటాడు. అయినప్పటికీ ఇంకా అతడు తాగుతాడు. అలవాటు మీకు చేసేది అది. ఏదైనా మంచి చేయాలని మీరు దృఢ నిశ్చయం చేసుకుంటే మీరు తప్పకుండా దాన్ని చేయండి. మీ మార్గంలో దేన్ని అడ్డుగా నిలవనీయకండి. కానీ నిశ్చయం చేసుకునే ముందు అది మంచిదేనని నిర్ణయించుకోండి. నేను మనస్సులో దృఢ నిశ్చయం చేసుకుంటే విరుద్ధమైన వాటిని గురించి నేను అసలు వినను. ఒక్కోసారి నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా సమయం తీసుకుంటాను, కానీ ఒకసారి తీసుకున్నాక మరి ఇంకేది నన్ను ఆపలేదు. మీరు మనస్సులో దృఢ సంకల్పం చేసుకుని గట్టిగా దానికే కట్టుబడి ఉన్నప్పుడు భగవంతుడి నియమం మీకోసం పనిచేస్తుంది. మనందరం మంచిగా ఉండాలని అనుకుంటాం, కానీ మన సంకల్పానికి వ్యతిరేకంగా అలవాట్లు కొన్నిసార్లు మనకు ఇతరులకు హాని చేసే వాటిని మనం చేసేలా చేస్తాయి. కాబట్టి చెడు అలవాట్ల ప్రభావానికి కాకూడదని మీ మనస్సులో నిశ్చయం చేసుకోండి. మీ అలవాట్లు మిమ్మల్ని శాసించేలా ఎందుకు అనుమతిస్తారు? మీ పూర్వీకులు తమ యుక్తాయుక్త విచక్షణను అనుసరించి పనిచేయడానికి, తమ స్వేచ్ఛను హరించే నియమాలను తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. స్వేచ్ఛను కోరే అమెరికా వాసులు ఎవ్వరూ తమను శాసించటానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మీ అలవాట్లు మిమ్మల్ని శాసించటానికి ఎందుకు అనుమతిస్తారు? మాట వరుసకు మీరు తినాలని కోరుకోరు, అయినా తింటారు. మీరు ఇతరులతో పోట్లాడాలని కోరుకోరు, అయినప్పటికీ మీరు అది చేస్తారు. అసలు విషయం ఏమిటి? మీరు మిమ్మల్ని చెడు అలవాట్లకు బానిస కావడానికి అనుమతించుకున్నారు. అమెరికాలోనూ లేదా మరో ఇతర ప్రజాస్వామ్య దేశంలో పుట్టినంత మాత్రాన అది మీ మనస్సు, హృదయాల స్వాతంత్రానికి హామీ ఏమీ ఇవ్వదు. స్వేచ్ఛగా ఉండడం అంటే అలవాట్ల బలవంతం వల్లలో లేదా గుడ్డి విధేయత వల్లో లేదా అర్థం లేని భయాల వల్లనో కాక ఒకరి సొంత ఆత్మ విచక్షణ నిర్దేశాలను అనుసరించి సరైన పనులు చేయగలగటం. జ్ఞానంతో కూడిన అనుభవం మీకు నిజమైన స్వేచ్ఛనిస్తుంది. వాస్తవమైన అమెరికా స్ఫూర్తి అదే. మీరు కోరిందల్లా చేయడం స్వాతంత్రం కాదు, అది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం అవుతుంది. మీరు ఒక ఇంట్లో
ఇంకా 20 మందితో కలిసి వింటున్నారనుకోండి. అందులో ప్రతి ఒక్కరూ తాము కోరింది చేయడానికి ఉన్న హక్కునే తమ స్వేచ్ఛ అనుకున్నారనుకోండి. అందులో ఉన్న ప్రతి ఒక్కరూ ఇతరుల కోరికలకు విరుద్ధంగా ఉన్న వాటిని చేయాలని అనుకుంటే అలాంటి పరిస్థితుల్లో నిజమైన స్వేచ్ఛ ఉండదు. తమను తాము పరిపాలించుకోవడం అనే నియమాన్ని పాటించడం ద్వారా మాత్రమే స్వేచ్ఛ వస్తుంది. వివేకం నుంచి మార్గదర్శనం పొందుతూ స్వేచ్ఛగా మీరు ఎక్కడ ఏమి చేయాలో, ఎప్పుడు ఏమి చేయాలో దాన్ని తప్పకుండా చేయడం మాత్రమే నిజమైన స్వేచ్ఛ. అలవాట్లకు బానిసవడం బానిసత్వాల్లోకెల్లా ఎంతో నీచమైన రూపం. స్వేచ్ఛ పొందాలని నిశ్చయించుకోండి. ఈ విధంగా ప్రతిజ్ఞ చేయడం ద్వారా మీ ఆత్మ స్వాతంత్రపు దివ్య జ్ఞాపకాలను మేలుకొల్పండి. చిన్నతనం నుంచి నాకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నప్పటికీ నా వివేకాన్ని, సంకల్పాన్ని అభ్యాసం చేసి వాటిని వదిలేస్తాను. నా శరీరం అనే ఇంటికి నేను యజమానిని. ఇష్టప్రకారం అలవాట్లు చేసుకోవటం, వదిలివేయటం. ప్రసంగంలోని మొదటి భాగం ఇక్కడ ఆపుదాం.